హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రిక్. ఈరోజు మనం ర్యాగ్ అంటే ఏంటి, అసలు ర్యాగ్ ఎందుకు వచ్చింది అండ్ ర్యాగ్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ర్యాగ్ అంటే ఏంటో చెప్పడానికి ముందు ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ వై ర్యాగ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. అండ్ మనకు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, లైక్ చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఉంది. బట్ ర్యాగ్ అనే టర్మ్ ఎందుకు వచ్చింది? దానికి ఎల్ఎల్ఎమ్స్ కున్న డ్రాబ్యాక్స్ రీజన్. ఎల్ఎల్ఎమ్స్ కున్న టూ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి హెలుసినేషన్ అండ్ రెండోది no access to private or latest data. And for example, we all know that LLMs are large language models which are trained on heavy data which are available and online, and they are used to predict the next move. మరి హాలుసినేషన్ అంటే ఏంటి? లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఒక LLM ని ట్రైన్ చేయాలనుకోండి. వి వాంట్ అ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక LLM ని ట్రైన్ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న డేటా ఏంటంటే ఫ్రమ్ ఫస్ట్ జనవరి 2025 టు ఫస్ట్ ఆగస్ట్ 2025 మధ్యలో ఉన్న డేటా, మధ్యలో అప్టైన్ అయిన డేటాను మొత్తం తీసుకొచ్చి ఎల్ఎల్ఎంలో పెట్టి నేను ట్రైన్ చేశాను. అండ్ ఆ ఎల్ఎల్ఎంని నేను ఫస్ట్ సెప్టెంబర్ 2025 యాక్సెస్ చేసి ఫస్ట్ ఆగస్ట్ 2025 నుంచి ఫస్ట్ సెప్టెంబర్ 2025 మధ్యలో ఏదో ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి. ఆ ఈవెంట్ డీటెయిల్స్ నాకు కావాలి. ఆ ఈవెంట్ ప్రతి నెల జరుగుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఈవెంట్ గురించి నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఇది నాకు ఈ డేట్న సెప్టెంబర్ ఆగస్ట్ 15, 2025 జరిగిన ఈవెంట్ గురించి డీటెయిల్స్ కావాలి అని అడిగితే, అది చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ ఏ ఎల్ఎల్ఎం అయినా ఎంత పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇస్తుందంటే మనం ఇంకా నమ్మేస్తాం ఇంకా. బట్ దట్ ఆన్సర్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ నాట్ ట్రైన్ ఆన్ దట్ పర్టికులర్ టైం. ఇది హెలుసినేషన్ అంటే. అండ్ నో యాక్సెస్ టు ప్రైవేట్ ఆర్ లేటెస్ట్ డేటా అంటే మనం లేటెస్ట్ డేటా అనే లేటెస్ట్ డేటాని ట్రైన్ చేయలేదు ఎల్ఎల్ఎమ్స్. లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ చాట్ జీపీటీకి వచ్చి గివ్ మీ ద హ్యాకథాన్స్ posted on Unstock platform from past 3 years, from past 3 days అని ఇచ్చాను. దీనికి ఎల్ఎల్ఎం ఏదైనా నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటి, నాకు హ్యాకథాన్స్ కావాలి, ఆ హ్యాకథాన్స్ అనేవి పాస్ట్ 3 days లో అన్స్టాప్ అనే ప్లాట్ఫామ్ లో పోస్ట్ అయినవి కావాలి అని అడిగాను అనుకోండి. ఇది కొన్ని ఇచ్చింది కదా, 5 ఇచ్చింది. సో ఒక్కొక్కటి చెక్ చేద్దాం. హియర్ సి, ఇది నాకు పాస్ట్ 3 days. ఈరోజు డేట్ ఎంత, 27 మే 2026. అంటే నాకు పాస్ట్ 3 days ఫ్రమ్ 2026 మే 24 నుంచి ఇప్పటి వరకు ఏ హ్యాకథాన్స్ అయితే జరిగినాయో, ఏ హ్యాకథాన్స్ అయితే పోస్ట్ అయినాయో ఈ అన్స్టాప్ అనే ప్లాట్ఫామ్లో, ఆ డీటెయిల్స్ కావాలని నేను అడిగాను. బట్ ఇది చూడండి, ఇది 15th మే పోస్ట్ చేశారు, ఆర్ 15th మే కంటే ముందే పోస్ట్ చేసి ఉంటారు. బికాస్ ఇవన్నీ ముందే పోస్ట్ ఉంటాయి కాబట్టి. అండ్ సెకండ్ చూద్దాం. ఇదైతే రిజిస్ట్రేషన్ ప్రొవిజన్ చూపించారు. రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ 6 మే 2026. నేను అడిగింది 24th మే 2026 టు 27th మే 2026. బట్ ఇది రిజిస్ట్రేషన్ స్టార్ట్ ఆన్ 21st మే. ఇది కూడా కరెక్ట్ కాదు. కానీ చూసారా, హియర్ ఆర్ సమ్ హ్యాకథాన్స్ దట్ వర్ పోస్ట్ ఆన్ అన్స్టాక్ విత్ ఇన్ ద లాస్ట్ 3 days. లాస్ట్ 3 days అని పర్ఫెక్ట్గా ఇచ్చింది.
కానీ ఇవి లాస్ట్ ప్రీవియస్వి కాదు. అండ్ ఇవన్నీ మీకు రియల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను చూపిస్తాను, కానీ ఐఎమ్ నాట్ ఎనిమీ ఆఫ్ చాట్ జీపీటీ. ఇది చూసి నన్ను ఎవరు తిట్టుకోకండి. ఓకే, చాట్ జీపీటీ తీసినాం. అండ్ ఇది ఇది ఎందుకు అవుతుంది? అసలు చాట్ జీపీటీ ఎప్పటి వరకు ట్రైన్ అయింది అది చూద్దామా. వెన్ ఈస్ చాట్ జీపీటీ ట్రైన్ ఆన్ డేటా రీసెంట్లీ? చూడండి, ఇది డీటెయిల్స్ ఇస్తుంది. లైక్ జీపీటీ 5.5 లేటెస్ట్ మోడల్ అనేది డిసెంబర్ 2025 డేటా వరకు ఉంది. అంటే మనం ఇప్పుడు 2026లో ఉంది. 2026 ఆల్మోస్ట్ 6 months, 5 months కంప్లీట్, 6 months స్టార్టింగ్లో ఉన్నాం. కానీ చాట్ జీపీటీ అనేది డిసెంబర్ 2025 వరకే ట్రైన్ అయింది. మరి ఇప్పుడు డేటా ఎలా వస్తుంది? లైక్ ఇందాక మనం చూసిన దాంట్లో అన్స్టాప్లో 2026లోనే పోస్ట్ చేయమన్నారు. అది వెబ్ బేసిక్, అవి టూల్స్ వాడుతుంది, చాట్ జీపీటీ టూల్స్ వాడుతుంది. దాని గురించి ఇంకా ఫర్దర్ వీడియోస్లో మనం ఇంకా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ దాని సెకండ్ రీజన్కి వచ్చేస్తే, మళ్ళీ ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. వాట్ ఈస్ ద salary of nurse in Raja Children's Hospital? అని నేను ఇచ్చాను అనుకోండి, అది సెర్చ్ చేసుకుంటుంది. దాని దగ్గర డేటా లేదు, దాని దగ్గర రీసెంట్ డేటా కానీ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ డేటా కానీ లేదు. ఫ్రెషర్స్కి ఇంకా ఐసీపీసీ ఇలా డేటా ఇస్తుంది. బట్ దిస్ డేటా ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే నాకు వాళ్ళకి ఇస్తారు, ఐ హ్యావ్ అన్ ఐడియా. సో దిస్ డేటా ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు ర్యాగ్ అంటే ఏంటి? ర్యాగ్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తుంది? దీని గురించి మనం తెలుసుకుందాం. ర్యాగ్ ర్యాగ్ మీన్స్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇన్ సింప్లర్ టర్మ్స్, we can say that RAG is a technique where AI first searches relevant data and then generates the answer. ఎగ్జాంపుల్ ఓపెన్ బుక్. మీలో చాలా మంది రిలేట్ అయ్యే ఒక ఎగ్జామ్ ఓపెన్ బుక్ ఎగ్జామ్. ఇది బీటెక్ లో మిడ్ ఎగ్జామ్స్ లో జరుగుతుంది. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే ఆ ఎగ్జామ్ కి మీరు బుక్ తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు నేను కొన్ని సిచ్యువేషన్స్ ని యూజ్ చేసుకొని, ఈ ఎగ్జాంపుల్లో కొన్ని సిచ్యువేషన్స్ ని యూజ్ చేసుకొని ఈ రెండింటికి, ఈ హాలుసినేషన్ అంటే ఏంటి, డేటా అవైలబుల్గా ఉంటే ఎలా ఉంటుంది, డేటా అవైలబుల్గా లేకపోతే ఎలా ఉంటుంది, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఉంటుంది. ఐ హోప్ చాలా మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఆర్ బీటెక్ చదివే వాళ్ళు ఇది ఈ టాపిక్ నేను ఇప్పుడు చెప్పేదానికి రిలేట్ అవుతారు. సో లెట్స్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ బుక్ తీసుకెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్ ని తీసుకెళ్ళలేదు, కానీ మీరు ఎగ్జామ్ లోపలికి వెళ్ళారు, మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది, ఆన్సర్ షీట్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు ఆ ఆన్సర్ తెలియదు. బికాస్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్ దాదాపు ఎవరికి తెలియదు. ఒకటో రెండో క్వశ్చన్స్, ఒకటో రెండో కూడా కాదు, మాక్సిమం క్వశ్చన్స్ తెలియదు. అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఓపెన్ బుక్ ఎగ్జామ్. ఓకే, ఆ ఓపెన్ బుక్ ఎగ్జామ్ లో మీకు ఆన్సర్స్ తెలియదు, కానీ క్వశ్చన్ వచ్చాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ రిలేటెడ్ క్వశ్చన్ కి క్వశ్చన్ లో ఏదో ఒక టాపిక్, ఏదో ఒక చిన్న టాపిక్, దాని గురించి ఎంతో కొంచెమైనా తెలిసి ఉంటే మీరు దాని మీద పారాలు రాసేస్తారు. నేనైతే అలానే రాశాను కొన్ని ఎగ్జామ్స్. అంటే నేను బుక్ తీసుకెళ్ళాను, కానీ బుక్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ లేవు. సో అప్పుడు నేను ఏం చేశానంటే నాకు తెలిసిన టాపిక్ ని నేను మొత్తం రాసేసా. ఎలా రాసా? ఒక పేజ్, ఒక సైడ్, టూ సైడ్స్ రాసా. ఒక క్వశ్చన్ అయితే 2 sides, ఒక క్వశ్చన్ అయితే 1 side, ఒక క్వశ్చన్ అయితే 1 side. అలా రాసాను. మొత్తం 3 questions ఉండేవి మాకైతే. అలా రాసాను. నాకు తెలియని దాన్ని ఊహించుకుని దాని మీద నేను కథలు రాశాను, కానీ కొంచెమైనా రిలేటెడ్ గా రాశాను. సో ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్. బట్ అవుట్ ఆఫ్ అన్ ఎగ్జామ్, బట్ ఐ గాట్ గుడ్ మార్క్స్. ఇప్పుడు ఇలా బుక్ లేకుండా, నా దగ్గర ఎక్స్టర్నల్ రిసోర్స్ లేకుండా, నాకు తెలియని ఒక క్వశ్చన్ కి ఆన్సర్ అని
నా సొంతంగా అది కూడా ఎంత పర్ఫెక్ట్ గా రాసేవాళ్ళం అంటే అదే కరెక్ట్ అన్నట్టు రాసేవాళ్ళం. దిస్ ఇస్ హాలుసినేషన్. ఇది ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హాలుసినేషన్. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? లైక్ ఇప్పుడు నా దగ్గర బుక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అదొక బుక్ ఉంది. ఆ బుక్ ఉన్నప్పుడు ఆ టాపిక్ ఎక్కడైనా కనపడితే ఆ క్వశ్చన్ మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ కనపడక్కర్లా. ఆ క్వశ్చన్ లో ఒక్క పాయింట్ లైక్ ఒక కీవర్డ్ ఆర్ ఒక ర్యాగ్ అనే ఎగ్జాంపుల్ తీసుకోండి. వాట్ ఈస్ ర్యాగ్ అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. ర్యాగ్ అని ఒక పేపర్ లో ఒక సైడ్ లో ఒక పేపర్ మొత్తం ఉంది. ఆ మొత్తాన్ని నేను ఏం చదువుకున్నా ఆ మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నది ఉన్నట్టుగా పేపర్ లో దింపేశాను. సో అగైన్ గుడ్ ఆన్సర్. బట్ ఇక్కడే ర్యాగ్ అనేది వస్తుంది. ర్యాగ్ లో ఎల్ఎల్ఎంస్ ని కూడా ఎలా వాడతామో తెలుస్తుంది. అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ర్యాగ్ ఆర్కిటెక్చర్ తెలియాలి. నౌ వీ గో టు ర్యాగ్ ఆర్కిటెక్చర్ వేర్ ఇప్పుడు ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దాన్ని తీసుకొని దీన్ని మొత్తం నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ర్యాగ్ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఫస్ట్ మన దగ్గర డేటా ఉండాలి. డేటా ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఏఐ అప్లికేషన్స్. అది ర్యాగే కాదు, ఏజెంట్కి ఏఐ కన్నా డేటానే కావాలి, మిషన్ లెర్నింగ్ కన్నా డేటానే కావాలి, డీప్ లెర్నింగ్ కన్నా డేటానే కావాలి. డేటా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ర్యాగ్ ఆర్ ఇన్ ఎనీ ఏఐ అప్లికేషన్. ఆ డేటాని మనం మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిషన్ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ ని తెలుసుకోవడానికి ఒక చాట్ బాట్ చేయాలనుకుంటున్నాను. ఆ చాట్ బాట్ విచ్ గివ్స్ ఆల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అ టాపిక్ కాల్ మిషన్ లెర్నింగ్. దానికోసం నేను ఏం చేశానంటే పీడిఎఫ్ ఫార్మాట్ లో నేను మిషన్ లెర్నింగ్ మీద ఉన్న అన్ని బుక్స్ తీసుకున్నాను. చాలా బుక్స్ తీసుకున్నాను. ఆర్ ఆ బేసిక్ గా చెప్పుకోవాలంటే ఒక 2 బుక్స్ తీసుకున్నాను. మనకందరికీ తెలిసిన ఫేమస్ బుక్ టెన్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ బుక్ ఒకటి ఉంటుంది కదా, దాని పేరు నేను సరిగ్గా బుక్ తెలియదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఆ బుక్ అను ఒక వేరే బుక్ ఏదో ఒకటి దానికి రిలేటెడ్ మోస్ట్ పాపులర్ బుక్స్ తీసుకొని ఆ పీడిఎఫ్స్ లో ఉన్న డేటా అంతటినీ తీసేసుకుంటాను. నేను లోడ్ చేసుకుంటాను. ముందు ఆ డేటాని లోడ్ చేసుకుని ఆ డేటా ఏ ఫార్మాట్ లో తీసుకుని పీడిఎఫ్ ఫార్మాట్ లో తీసుకుని పీడిఎఫ్ లో ఉన్న డేటా మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్ని చిన్న చిన్న చంక్స్ గా మార్చుతాం. ఎందుకంటే మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రైన్ చేసాం అనుకోండి, లైక్ దీంట్లో కూడా ట్రైన్ చేస్తాం. ఒకేసారి స్టోర్ చేసుకొని రిట్రీవ్ చేయడానికి మనకు చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతుంది. చాలా డిఫికల్ట్, చాలా టైం ప్రాసెస్, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో దాన్ని ఆ డేటాని మొత్తాన్ని చంక్స్ కింద మార్చుకొని చిన్న చిన్నగా చేస్తాం. సో దట్ మనకి టైం సేవ్ అవుతుంది, కాస్ట్ సేవ్ అవుతుంది, అండ్ ఎఫిషియెంట్ గా కూడా ఉంటుంది. దీన్ని మనం డేటా స్ప్లిట్టింగ్ ఆర్ ఈ మొత్తం టెక్స్ట్ చంకింగ్ అండ్ వెక్టర్ ఎంబెడింగ్స్ మొత్తం కలిపి డేటా పాసింగ్ అంటాం. అది నెక్స్ట్ అప్కమింగ్ దాంట్లో నేను ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చెప్తాను. నెక్స్ట్ ఆ చంక్స్ గా మార్చుకున్న దాన్ని వెక్టర్ ఎంబెడింగ్స్ జీరోస్ అండ్ వన్స్ గా మార్చుకుంటాం. జీరోస్ అండ్ వన్స్ గా ఎందుకు మార్చుకుంటామంటే ఏ డోంట్ నో అవర్ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్ హ్యూమన్ కి అర్థమయ్యే ఏ లాంగ్వేజ్ అయినా, ఈ వరల్డ్ లో ఉన్న ఏ లాంగ్వేజ్ అయినా దానికి అర్థం కాదు. దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. సో ఆ లాంగ్వేజ్ ని మాత్రమే అది అర్థం చేసుకుంటుంది. బైనరీ ఫామ్ జీరోస్ అండ్ వన్స్. అలా ఈ టెక్స్ట్ అన్నిటిని జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ గా కన్వర్ట్ చేసుకొని ఆ కన్వర్ట్ చేసిందంతా వెక్టర్ డిబి ఒక చోట స్టోర్ చేసుకుంటాం. దాన్ని వెక్టర్ డిబి అంటాం. వెక్టర్ డిబిలో కూడా చాలా ఉంటాయి. లైక్ క్రోమా డిబి ఉంటుంది, పైస్ ఉంటుంది, పైస్ సిపి ఉంటుంది, పైస్ జీపీ ఉంటుంది, పైన్ కోన్ ఉంటుంది. వీటి గురించి అన్నిటిని ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను ఇన్ డీటెయిల్ గా ఇంకా చూపించి ప్రాక్టికల్ గా ఎలా చేస్తాం అనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు యూజర్ క్వెరీ వస్తుంది. సేమ్ ప్రాసెస్. ఆ యూజర్ క్వెరీ కూడా వెక్టర్ ఎంబెడింగ్స్ గా జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో మారుతుంది. జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో మారి వెక్టర్ డేటాబేస్ వెళ్తుంది. వెక్టర్ డేటాబేస్ లో సిమిలారిటీ, కొసైన్ సిమిలారిటీ అంటే ఇక్కడ ట్రెడిషనల్ ర్యాగ్ లో అయితే సిమిలారిటీ సెర్చ్ వాడతాం. హైబ్రిడ్ అండ్ వాటిలో కీవర్డ్ బేస్డ్ సెర్చింగ్ అవన్నీ ఉంటాయి. నేను అప్కమింగ్ అడ్వాన్స్డ్ ర్యాగ్ టాపిక్స్ లో కూడా నేను అది డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడైతే సిమిలారిటీ సెర్చ్, కొసైన్ సిమిలారిటీ అనే ఒక టాపిక్ వాడి
ఇక్కడ దానికి రిలేటెడ్ అయిన టాపిక్స్ అని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ లెర్నింగ్ లో సైకిట్ అని ఒకటి వాడుతాం కదా, అదొక, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్వైజ్ లెర్నింగ్ అనేది ఒక టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ కి సంబంధించిన డేటా ఈ వెక్టర్ డేటాబేస్ లో ఎక్కడైనా ఉంటుందో మొత్తం రిలేటెడ్ చంక్స్ అన్నిటిని, టాపిక్ ఎలిమెంట్స్ అన్నిటిని తీసుకుంటుంది. దాన్ని మనం కాంటెక్స్ట్ అంటాం. రిట్రీవ్ చేసి దాన్ని కాంటెక్స్ట్ అంటాము. ఆ కాంటెక్స్ట్ తో పాటు యూజర్ క్వెరీ అనేది ఎల్ఎల్ఎంకి వెళ్తుంది. ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎం అనేది మనకి రెస్పాన్స్ ని జనరేట్ చేస్తుంది. ఇది దీనికి రిలేటెడ్ గా ఇందాక మనం తీసుకున్న ఓపెన్ బుక్ ఎగ్జామ్ ని ఎలా రిలేట్ చేయాలో నేను చెప్తాను. బేసిక్, లైక్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మనం ఒక టాపిక్ తెలిస్తే ఆ టాపిక్ కింద ఉన్న మొత్తం మ్యాటర్ అంతా రాసేస్తాం. ఇక్కడ ఎల్ఎల్ఎం ఎందుకు ఉపయోగపడుతుందో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. లైక్ ఇప్పుడు మనం ఆ, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, మనం అక్కడ ఉన్న మ్యాటర్ మొత్తాన్ని, ఓపెన్ బుక్ లో ఏ మ్యాటర్ అయితే కనబడుతుందో ఆ మొత్తాన్ని దింపేసాం అనుకోండి, మనకి ఇన్విజిలేటర్స్ మార్క్స్ వేస్తారా? లైక్ మొత్తాన్ని అలా పారాగ్రాఫ్స్ రాస్తే ఆయనకేం అర్థం కాకపోతే ఆయన ఏం వేస్తాడు? అలానే మనకి ఈ టాపిక్ గురించి అడగగానే అది రిలేటెడ్ ఇన్ఫో అంతా అక్కడైనది అక్కడ లేనిది కూడా ఇచ్చేసింది అనుకోండి మనకి, అప్పుడు ఎలాగా? యూజర్కి అర్థం కావాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం ఈ ర్యాగ్ అప్లికేషన్ యూజ్ చేసేది యూజర్ కోసం, యూజర్ సాటిస్ఫై అయ్యి మన అప్లికేషన్ ఇంకా వాడాలని, ఏఎస్ని వాడే, లైక్ ఈ మొత్తం ఏ ప్రొడక్ట్స్ అయితే బిల్డ్ చేస్తున్నామో మన సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అన్నిటిని యూజర్ గురించి ఆలోచించాం. లైక్ ఇందాకటి ఓపెన్ బుక్ ఎగ్జామ్ లో కూడా మనకి మార్క్స్ రావాలంటే ఇన్విజిలేటర్ సాటిస్ఫై అవ్వాలంటే మనం ఎలా రాయాలి? మనం చాలా నీట్ గా ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఆ బుక్ లో ఉన్న మ్యాటర్ మీకు కనపడుతుంది, ఆ మ్యాటర్ ని మీరు దిట్టు దింపేశారనుకోండి, మీకు మార్క్స్ రావు, లైక్ మార్క్స్ తగ్గిస్తాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? జస్ట్ ఆ ఉన్న మ్యాటర్ ని మీరు చాలా నీట్ గా రిప్రజెంట్ చేస్తారు. లైక్ సైడ్ హెడింగ్స్ పెట్టడము, నీట్ గా పాయింట్స్ రాయడము, ఆర్ హైలైట్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తారు. ఇలా చేయాలని మీకు ఎవరు చెప్తారు? లైక్ మీ బ్రెయిన్ వాడతారు కదా అక్కడ, మీకు బ్రెయిన్ వాడి ఉన్నది ఉన్నది ఉన్నట్టే దింపుతాము, కానీ కొంచెం ఆ, మంచిగా రాస్తాం కాబట్టి మనకు అది చూసిన కానీ ఇమీడియట్ గా మార్క్స్ వస్తుంది. అలానే ఉన్- మనకి కావాల్సిన డేటా వస్తుంది, ఇక్కడ మనకు కావాల్సిన డేటా వస్తుంది, మనకి అక్కర్లేని డేటా కూడా వస్తుంది. ఆ డేటా అన్నింటినీ తీసుకొని మంచిగా యూజర్ వన్ సెంటెన్స్ లో అడిగాడు అనుకోండి, క్వరీలో వన్ సెంటెన్స్ అని ఉంది అనుకోండి, యూజర్ కి తగ్గట్టు ఆన్సర్ రావాలి. యూజర్ ఇప్పుడు ఒక క్వశ్చన్ కి చిన్న ఆన్సర్ సరిపోతుంది. అదే మనం పారాలు ఉన్న టెక్స్ట్ అన్నిటిని ఒక చోట ఉంటుంది, వేరే చోట ఉంటుంది, అదే టాపిక్ వేరే చోట కూడా ఉంటుంది కదా బుక్స్ లో. ఏదో ఒక రిలేటెడ్ మొత్తం ఇచ్చామనుకోండి, తనకేం అర్థం కాదు. సో యూజర్ కి అర్థమయ్యేలాగా నీట్ గా ప్రజెంట్ చేయడానికి ఇక్కడ ఎల్ఎల్ఎం వాడుతుంది. సో ఇక్కడ ఆ కాంటెక్స్ట్ అండ్ యూజర్ క్వెరీని ఎల్ఎల్ఎం ఇస్తే ఎల్ఎల్ఎం ప్రాంప్ట్ టెంప్లెట్స్ ని వాడుకొని ఎల్ఎల్ఎం యూజర్ కి కావాల్సిన ఆన్సర్ జనరేట్ చేసి ఇస్తుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ట్రాక్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను డేటా ఇంజెక్షన్ అండ్ డేటా ఇంజెక్షన్ గురించి ఇన్ డీటెయిల్. మనకి డేటా ఇంజెక్షన్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. లైక్ we can get the data from PDFs or Excel or online data or SQL నుంచి కూడా డేటాని తీసుకోవచ్చు. అవన్నిటిని ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రాక్టికల్ గా కూడా ఎలా తీసుకుంటాం ప్రతిదీ, లైక్ పీడిఎఫ్ నుంచి ఎలా తీసుకుంటాము, మల్టిపుల్ పీడిఎఫ్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకుంటాం, సింగిల్ పీడిఎఫ్ ఉన్నప్పుడు ఎలా తీసుకుంటాం, ఎక్సెల్ ఉన్నప్పుడు, మల్టిపుల్ ఎక్సెల్స్ ఉన్నప్పుడు, ఎస్క్యూఎల్ లో ఒక డేటా నేను ఇంజెస్ట్ చేయడం ఎలాగా, ఇంజెస్ట్ నుంచి ఆ డేటాని ఇక్కడ మన ర్యాగ్ అప్లికేషన్ లో డేటాని ఇంజెస్ట్ చేసి దాని నుంచి డేటాని లోడ్ ఎలా చేయాలి, టెక్స్ట్, ఇలా అప్కమింగ్ దాంట్లో ఈజీగా మీకు ర్యాగ్ అన్ని నేర్పిస్తాను. ఇది ట్రెడిషనల్ ర్యాగే. సో నేను బేసిక్స్ మాత్రం చెప్పాను. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ర్యాగ్ ఉంటుంది, ర్యాగ్ ని ఎక్కడ వాడతాము, ఎందుకు వాడతాము, సారీ ఎక్కడ వాడతాము, ఎక్కడ వాడము,
అవి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ.